ఈ కరెంటు కష్టాలు పోవాలంటే ఏం కావాలి? ఎవరు గెలవాలి? బండికెత్తే తేడా అసలు బండికి మీటర్ తెలియదు, మోటార్ తెలియదు. ఎందుకంటే ఆయనకు మీటరే లేదు. ఆయనకు మీటర్ లేని మనిషే ఉన్నదా? ఏం లేదే. ఎవరి పేపర్లు రాస్తాడు బండికి మీటర్ లేదన్న మాజీ ఎమ్మెల్యే రసమయ్య అని పెడతారు. నీ దండమే నా మీద నువ్వు కోరే బదనం. అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా. ఏమైనా ఏమో యాత్ర నాట కదా, ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నది బండిది? చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. అన్న ఎవడన్నా ప్రజాయాత్ర చేస్తే ప్రజల బాధలు తెలుసుకోవాలి. సేనెండినోని దగ్గరికి పోవాలి, సిలక ఎండినోని దగ్గరికి పోవాలి, ఎండిన చెరువు దగ్గరికి పోవాలి, చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి. ఏడికి పోతున్నాడు? ఎవడన్నా మంచి పొలగానే కనబడతారు చూడు, మీసాలత్తున్న పొలగాని చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు. ఇట్లా లక్కు 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 ఫీల్ మై లవ్ అంటే పోరగల్లని చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట. ఏమంటారు చూడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానని. ఇక గాల మీద పడ్డాడు. గా పోరగానే అడుగుతా ఉన్నారు, అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దించుకుందు కానీ ముందు నువ్వు ముద్దు పెట్టాల్సింది, నాకు కాలిపోయిన మోటార్ రా బిడ్డ అని అడుగుతా ఉన్నారు. గవ్వీటి గురించి మాట్లాడాడు, ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఇద్దరు ఇవాళ ఏమని అంటే చాలు, ఇవాళ ఏం వారమే? వారం తెలియదా? రేపేం వారమే? అన్నా అన్నా వెనకడికి మా దొడ్లే చిన్న బర్రె ఉండే, దుడ్డ గిట్టనే అరిసేది అన్నా అన్నా గీ అరుపులు. పోని ఆ పశువులను చూసుకుంటున్నా అంటే ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక, ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక అంబారి వర్లుతున్నవి. కాళ్ళు చేతులు గట్టి కటికోనికిస్తుంటే పిల్లకేమి బతుకునిస్తది, ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో జిల్లేడు మలసిందిరా, ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో పల్లేరు వాసిందిరా. నీ దండం పెడతా. ఎండిపోయిన మా పంటలు చూడమని చెప్తే ఆయనకు శాత కాదు, ఫోటోలు ఇస్తాడట. ఆ ఫోటోలు కూడా ఎందుకు పిచ్చి పట్టిందంటే మన ఒక యూట్యూబ్ వచ్చింది చూడు, ఫోటో తీస్తున్నడే సీమతతుల సిన్నోడు, యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు, ఫోటో తీస్తున్నడే సీమతతుల సిన్నోడు, యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు. ఇక ఆ పాటను చూసిండు, ఫోటోని పట్టుకొని ఇంటింటికి ఫోటోలు ఇస్తాడట. నీ అయ్యగట్టిండా రామాలయ గుడి? నా ఇటుక పంపించిన నీ గుడికి అయోధ్యకు నా ఇటుక వచ్చింది. అయోధ్య రామాలయంలో మా వినోదన్న లక్ష 16 రూపాయల పైసలు పంపించింది. బిడ్డ నువ్వేమిచ్చినో నాకు తెలియదు. నా ఇంటికి వచ్చినప్పుడు అచ్చంతలో సీతమ్మ తల్లి వచ్చిందని చెప్పేసి కాళ్ళు కడిగి అచ్చంతలు నెత్తి మీద పోసుకున్నాం. మాది కాదు ఆ గుడి, నీదే గుడి అట. ఇటు ఇంకో ఆయన పోటువా, ఇటు ఈయన పోటువా. సూడిగా నీ ఎట్లుంటా చూసినా కదనే, నీది తినాలి నాది తినాలి, నీది తినాలి నాది తినాలి. రాముని మేము మాట్లాడమా? రాముడు మా దేవుడు కాదా? చిన్నప్పుడు రామనేశం కట్టిన నేను అమ్మతోడు. సిరితల రామాయంలో బాలచంద్రుడు కట్టిన రామచంద్రుడను రా జీవనేత్రుడని చామల రామచంద్రుడను రా జీవనేత్రుడని చామల రామచంద్రుడను రా రామచంద్రుడను రా జీవనేత్రుడని చామల వర్ణుడ రామచంద్రుడను రా జీవనేత్రుడని చామల వర్ణుడ రామచంద్రుడను రా భూమి నచత నందనుడను అయోధ్యపురి మాసిర. పాడతావురా నా లెక్క రాముని పాట? పాడతాడా? రామభక్తుడు ఎవరు? రసమై కొట్టురి సప్పట్లు. నేను రామభక్తుని, ఫోటోలు వంచితే నువ్వు రామభక్తుని అవుతావా? ఆ ఫోటోలు కూడా ఈయన కాదు, మళ్ళీ గెలిచినాక అది చూస్తాడట. మరి ఏం చూస్తాడు నాకు తెలియదు. గిదావా 5 సంవత్సరాలు నేను ఎంపీగా కనిపిస్తే ఫోటోలు వంచుతావా? మా వినోదన్న చూడో రైల్వే లైన్ తీసుకొచ్చిండు కరీంనగర్, మా వినోదన్న చూడో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు కరీంనగర్, మా వినోదన్న చూడో 4 లైన్ల రోడ్డు తీసుకొచ్చినాడు ఇయ్యాల మానకొండూరు నుంచి. నా వినోదన్న చూడు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గంట నడిచినాడు. ఇలా ఎవరు కావాలి? పిల్లగా నీ
గదానికే భయపడితే రేపు నువ్వు ఎడలు ఎవడతావు నాతో బాంబులు ఎత్తుండ అనగా బాంబులు కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే మానవ బాంబు అవుతాడట నీ బంధం పెడతారా నువ్వు బాంబేగా బాంబులు అవుతాడట ఎవడ నిన్నాడే పేగులు మెడకేసుకునే తిరుగుతాడట గిందికే గెలిపించిన ఆయన మన పేగులకు మెడకేసుకుంటాడట మా సీఎం సార్ గెలితే కాళేశ్వరం కట్టించి 3 పంటలకు నీళ్లు తీసుకొచ్చిండు మా కేసీఆర్ని గెలిపించుకుంటా ఉంటే మా ముసలిలోకి పింఛన్ ఇచ్చిండు మా కేసీఆర్ గెలుచుకుంటే చచ్చిపోతే నా రైతుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కానీ చచ్చిపోతే పేగులు మెడకేసుకుంటాం వెనకకు ఊళ్ళో పంట రారేవాడు ఎంటికలకు బఠానీలు ఇనుప సామాన్లు కొంటాం బొంబాయి మిఠాయి అనుకుంటా తిరుగుతున్నారు అయిపోయినాయి అక్కడ 5 గ్యారంటీలు అయిపోయినాయి అక్క ఆడైపోయికడే ఎవరికైనా వచ్చినా అదే ఈడ మీటింగ్ పెట్టిండు అయిపోయింది అంటుండు ఆడ మీటింగ్ పెట్టిండు భద్రాచలం ఇంట్లో అయిపోయినాయట ధన్యవాదాలు అండి ఎవడు కట్టుకున్నారే ఎవరికైనా వచ్చిందా ఎవరికైనా మీటర్ వచ్చిందా కరెంట్ వచ్చిందా 5 వచ్చినాయా 6 వచ్చినాయా ఇలా 9 నడుతుంది 9కి వెళ్ళిపోయారు 6 అయిపోయినాడు 9కి పోయినాడు ఇక గిసు వాళ్ళ కథ గసవంటి మనిషి అట అడిగితే అయ్యా నీ 6 గ్యారంటీలని అబద్ధాలు చెప్పినావు 100 రోజులు ఆగమన్నావు మేము ఆగినాం ఎవ్విరా అంటే ఏయ్ బాంబులు పెట్టి పేల్చెత్తా బాంబులు కొత్త మాకు తెలంగాణలో కొత్తనా లాఠీలు ఇరిగిన ఓ అరే లాఠీలు ఇరిగిన ఓ లడాయి మానం లాఠీలు ఇరిగిన ఓ లడాయి మానం లాఠీలు కొత్తనా తూటాలు కొత్తనా జైలు కొత్తనా బిడ్డ నువ్వు పేగులు మెడకేసుకున్నా నువ్వు బాంబాయి పేలినా పర్వాలేదు కానీ 6 గ్యారంటీలు రాకపోతే మా ప్రజలే బాంబులు అవుతారు బిడ్డ గది రాసి పెట్టుకో గది పోవాలి ఎట్లయినా ప్రజలు అడుగుతారని పొద్దుగా లేస్తే కేసీఆర్ను తిట్టాలి కేటీఆర్ను తిట్టాలి వినోద్ అన్నని తిట్టాలి గిది వాళ్ళ కథ దయచేసి మిత్రులారా నేను మీకోసం నేను ఒక ఎమ్మెల్యేగా మీతో మాట్లాడతలేను తెలంగాణ తొలి ఎమ్మెల్యేనే నేను దానికోసమో ఓటు కోసమో నేను మాట్లాడలేను దయచేసి దుఃఖాన్ని ఒక్కసారి మీరు వినండి అన్న దయచేసి రేపు గ్రామాలలో చర్చ పెట్టండి ఈ 6 గ్యారంటీల అబద్ధాలతోని ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్తా ఉన్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం ఆలోచన చెయ్యాలి ఇవాళ పల్లెలకు వెళితే నేను మనకు నర్సకపేట నుంచి వస్తా ఉన్నా వాగు దగ్గరకు నేను ప్రామిస్ చెప్తున్నా ఏడ్చినా నేను ఏడ్చిన మా తమ్ముడు సిద్ధం వేనున్నాడు మేమందరం కూడా వస్తూ ఉంటే గాలి బెల్లి మీద 3 పంటలకు ఎర్రని ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిచ్చినాయి జంగపల్లి మత్తడి బాంబులతోని పేల్చేసి కిందికే నీళ్ళు ఇచ్చి బిక్కవాళ్ళకు నీళ్ళు ఇచ్చి 40 ఎకరాలు వారిచ్చినన్నా నేను ఎర్రని ఎండాకాలంలో తలుసుకున్నారు నేను పోతా ఉంటే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు బిడ్డ ఆగమన్నాడు ఆగినా ఏమైందే బాబన్న ఏమనుకోక బిడ్డ మా ఇంట్లో పోరగాలు పాడుగాను పరిశాన్ చేసిరు బిడ్డ వాడు 4 సార్లు ఓడిపోయాడ బిడ్డ వాడు చచ్చిపోతాడట బిడ్డ ఈ ఒక్కసారి చూద్దామని ఓటేసిన బిడ్డ ఆ ఒక్కసారికి నాకు 100 సంవత్సరాల జీవితం చూపించింది బిడ్డ